హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు డియర్ స్టూడెంట్స్ ఛానల్. సో ఈ వీడియోలో మనం కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అన్న చాప్టర్ జస్ట్ 10 minutesలో అన్నది రివైజ్ చేసుకుందాం. సో మీరు ఈ ఎన్సీఆర్టీ అన్నది 2 to 3 hours అవుతుంది చదవడానికి. సో మీరు మాక్ టెస్ట్ రాసే ముందు రివిజన్ అన్నది 10 minutesలో కవర్ అవ్వాలంటే ఇలాంటి వీడియోస్ అనేవి మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వండి. సో దట్ మీకు మాక్ టెస్ట్లో కూడా స్కోర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అన్న హ్యూమన్ ఫిజియాలజీ నుంచి ఇంపార్టెంట్ చాప్టర్ అన్నది 10 minutesలో డిస్కస్ చేసుకుందాం. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా 3 subjects అన్ని వీడియోస్ అన్నవి మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అన్నది మీకు 10 minutesలో రివిజన్ అన్నది కవర్ అవుతుంది. సో ఈ వీడియోస్లో మీకు PYQs, మైండ్ మ్యాప్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎగ్జామ్లో ఎక్కడి నుంచి వస్తాయో క్వశ్చన్స్ అవి డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మా ఛానల్లో మీరు వీడియోస్ చూసుకున్నట్లు సో ఇక్కడ మేము డైలీ 2 వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం, అప్లోడ్ చేస్తున్నాం. సో మీరు కన్సిస్టెంట్గా ఈ వీడియోస్ని ఫాలో అయితే మాక్ టెస్ట్లో మీకు స్కోర్ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఫిజిక్స్ ఫ్రీ క్లాసెస్, కెమిస్ట్రీ ఫ్రీ క్లాసెస్ అండ్ బయాలజీ ఫ్రీ క్లాసెస్ అట్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. సో మీ నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ ఛానల్ని. అండ్ ఎన్టీఏ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా సరే మా ఛానల్లో మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నీట్ జర్నీలో చాలా హెల్ప్ అవ్వచ్చు. సో ఈ వీడియోలో మనం 12 marks అన్నవి కన్ఫర్మ్ చేసుకుందాం. జస్ట్ కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ రివిజన్ వీడియో. సో 2023లో 3 questions వచ్చాయి, 2024లో 1 question అండ్ 2025 నుంచి కూడా మనం 2 to 3 questions అన్నవి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క క్వశ్చన్ అన్నది ఎన్సీఆర్టీ లైన్ నుంచి వస్తుందండి. సో ఈ వీడియోలో మీకు 12 marks అన్నది రివైజ్ చేసుకుందాం బయాలజీలో. సో ఫస్ట్ కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే మనం ఈ చాప్టర్ మొత్తం హార్మోన్స్ అండ్ గ్లాండ్స్ గురించి మాట్లాడతాం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అని 2 ఉంటాయి. ఎండోక్రైన్కి ఎగ్జోక్రైన్కి మీకు డిఫరెన్స్ తెలిసినట్టు ఎండోక్రైన్ అంటే డక్ట్లెస్ అండ్ ఎగ్జోక్రైన్ అంటే డక్ట్ ఉంటాయి. సో ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్లెస్ గ్లాండ్స్, ఇవి హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. హార్మోన్స్ అంటే ప్రతిదీ ఒక్కొక్క లైన్ మీరు ఎన్సీఆర్టీలో చదువుకోండి. సో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో ఈ రివిజన్ కాబట్టి మనం జస్ట్ హార్మోన్స్ రివైజ్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మన బాడీలో ఎండోక్రైన్ గ్లాండ్స్ చూడొచ్చు. హైపోథాలమస్, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ అండ్ థైమస్, ప్యాంక్రియాస్, అడ్రినల్, టెస్టిస్, ఓవరీస్. సో ఇవన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ మన బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ రిలేషన్ విత్ హైపోథాలమస్ ఇచ్చాడు. సో మనకి పిట్యూటరీ అనేది యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ టూ ఉంటాయి. సో యాంటీరియర్ పిట్యూటరీ నుంచి మ్యాక్సిమం అన్ని హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. యాంటీరియర్ పిట్యూటరీకి మనకి మధ్యన పోర్టల్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది హైపోథాలమిక్ న్యూరాన్స్కి అండ్ డైరెక్ట్గా యాంటీరియర్ పిట్యూటరీ రిలీజ్ అయ్యేదానికి. సో ఇక్కడ మనం పోస్టీరియర్ పిట్యూటరీ చూసుకోవచ్చు. ఇవి డైరెక్ట్గా హైపోథాలమస్ నుంచే రిలీజ్ అవుతాయి హార్మోన్స్ అనేవి. పోస్టీరియర్ పిట్యూటరీలో మనకి ఓన్లీ వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్ ఈ 2 హార్మోన్స్ అన్నవి మోస్ట్లీ మనకి పోస్టీరియర్ పిట్యూటరీతో రిలీజ్ అవుతాయి. అండ్ MSH ఉంటుంది, మెలనైన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో అది ఇంటర్మీడియట్ పిట్యూటరీ అంటే మధ్య నుండే దానికి ఉంటుంది. అది మోస్ట్లీ మన హ్యూమన్స్లోనే ప్రామినెంట్గా ఉంటుంది. సో ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ హార్మోన్స్. సో ఆ ఎండోక్రైన్ గ్లాండ్ నుంచి ఏదైతే హార్మోన్ వస్తుందో దాని టార్గెట్ ఆర్గాన్ అండ్ ఫంక్షన్, ఈ 4 మీరు ప్రతి ఒక్క హార్మోన్కి గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా 8 marks అనేవి కన్ఫర్మ్గా వస్తాయి. సో 1 question అన్నది మేబీ స్టేట్మెంట్ కూడా అడగచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హైపోథాలమిక్ హార్మోన్స్. హైపోథాలమస్ నుంచి వచ్చేవి రిలీజింగ్ హార్మోన్స్ అయి ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ నుంచి టార్గెట్ అవుతాయి అవి. సో ఇట్ స్టిమ్యులేట్స్ పిట్యూటరీ హార్మోన్స్. సో ఇవి ఇన్హిబిటింగ్ హార్మోన్స్ కూడా అయి ఉంటాయి. ఇన్హిబిట్ అయితే ఇన్హిబిట్స్ చేస్తాయి పిట్యూటరీ హార్మోన్కి. సో గ్రోత్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్ అలాంటివిగా. సో ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ ఫస్ట్ మనం చూసుకోవచ్చు. పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు వచ్చే హార్మోన్స్ గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, TSH. సో ఫస్ట్ మన గ్రోత్ హార్మోన్ చూసుకున్నట్లయితే ఇట్ స్టిమ్యులేట్స్ గ్రోత్, సెల్ ప్రొడక్షన్ అండ్ రీజనరేషన్. ఫంక్షన్ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొలాక్టిన్ ఏం చేస్తుందంటే ప్రమోట్స్ మిల్క్ ప్రొడక్షన్. ఇది ఇంపార్టెంట్. ప్రొలాక్టిన్కి లాక్టిన్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. TSH అన్న హార్మోన్ అన్నది మనకి స్టిమ్యులేట్స్ ది సింథసిస్ అండ్ రిలీజ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. సో ఇది ఇంపార్టెంట్. దీనికి టార్గెట్ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం ఎడ్రినోకార్టికోస్టిరాయిడ్ హార్మోన్స్ కూడా చూసుకోవచ్చు. ఎడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్స్ అన్నవి టార్గెట్ హార్మోన్ మనకి టార్గెట్ ఆర్గాన్ ఎడ్రినల్ కార్టెక్స్. సో ఇది స్టిమ్యులేట్ సెక్రీషన్ ఆఫ్ గ్లూకోకార్టికాయిడ్స్. సో ఈ గ్లూకోకార్టికాయిడ్స్ కూడా స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అది కూడా మీరు ఎన్సీఆర్టీలో చదువుకోండి. సో LH హార్మోన్, లుటినైజింగ్ హార్మోన్ అన్నది మనకి గొనాడ్స్లో టార్గెట్ హార్మోన్గా ఉంటుంది. సో స్టిమ్యులేట్స్ ఓవ్యులేషన్, టెస్టోస్టిరాన్, ఆ టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది LH హార్మోన్ అన్నది. సో ఇది మనం
స్పెర్మాటోగోనియా ప్రాసెస్లో మనం చూసుకోవచ్చు. ఎల్హెచ్ అన్నది మనకి టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ అనేది టార్గెట్ హార్మోన్ మనకి గొనాడ్స్గా చూసుకోవచ్చు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఇది స్టిమ్యులేట్ స్పర్మ్ అండ్ ఎగ్ ప్రొడక్షన్. యాంటీ డయూరెటిక్ హార్మోన్ ఏడిహెచ్. సో ఈ యాంటీ డయూరెటిక్ హార్మోన్ని మనం వాసోప్రెసిన్ అని కూడా అంటాం. సో వాసోప్రెసిన్ అన్నది మనకి కిడ్నీస్ పైన టార్గెట్ హార్మోన్గా యాక్ట్ చేస్తుంది. ఎన్హాన్సెస్ వాటర్ రీఅబ్జర్వేషన్. సో వాటర్ రీఅబ్జర్ప్షన్కి మనకి ఏడిహెచ్ అన్నది కావాలి. సో ఏడిహెచ్ లెవెల్స్ అన్నవి మన బాడీలో తగ్గిపోయినట్లయితే మనకి యూరిన్ అన్నది అలా కాన్స్టెంట్గా ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆక్సిటోసిన్ అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు టార్గెట్ ఆర్గన్స్ అన్నవి యూట్రస్, మ్యామరీ గ్లాండ్స్. సో ఇవి స్టిమ్యులేట్స్ యూట్రైన్ కాంట్రాక్షన్ అండ్ మిల్క్ ఎజెక్షన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రొలాక్టిన్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్, సో ఆక్సిటోసిన్ అంటే మిల్క్ ఎజెక్షన్కి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో ప్రతి ఒక్క హార్మోన్కి మెయిన్గా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్ చూసుకోవచ్చు. థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి 2 టైప్స్గా ఉంటుంది, T3 అండ్ T4. T3ని మనం ట్రైఐడోథైరాయిన్ అంటాం, T4ని మనం థైరాక్సిన్ అంటాం. సో వీటి టార్గెట్ బాడీ అన్నది ఆల్ ది బాడీ సెల్స్, రెగ్యులేట్స్ ద మెటబాలిజం, గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ క్యాల్సిటోనిన్ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దీని టార్గెట్ ఆర్గాన్ ఏమో బోన్స్. సో రెడ్యూసెస్ బోన్ కాల్షియం, బ్లడ్ కాల్షియం లెవెల్స్. సో ఇక్కడ మీరు పారాథైరాయిడ్ హార్మోన్ చూసుకోవచ్చు. సో పారాథైరాయిడ్ హార్మోన్కి టార్గెట్ ఆర్గాన్ బోన్స్ అండ్ కిడ్నీస్. సో ఇంక్రీజెస్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. సో ఇక్కడ మీరు మెయిన్ డిఫరెన్స్ చూసుకోవచ్చు. థైరాయిడ్ గ్లాండ్ అన్నది రెడ్యూసెస్ బ్లడ్ కాల్షియం లెవెల్స్ అయితే మనకి పారాథైరాయిడ్ గ్లాండ్ అన్నది ఇంక్రీజెస్ బ్లడ్ కాల్షియం లెవెల్స్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు కరెక్ట్ బేస్ స్టేట్మెంట్ కూడా అడగచ్చు. ఎడ్రినల్ గ్లాండ్. సో ఎడ్రినల్ గ్లాండ్ నుంచి మనకి ఈ 4 హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్, కార్టిసాల్, ఆల్డోస్టెరాన్. సో ఎడ్రినలిన్ అండ్ నార్ ఎడ్రినలిన్ అన్నవి రెండు ఎడ్రినలిన్ మెడ్యూలా నుంచి సెక్రెట్ అవుతాయి. కార్టిసాల్, ఆల్డోస్టెరాన్ అన్నవి కార్టెక్స్ పార్ట్ ఆఫ్ ఎడ్రినలిన్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అవుతాయి. సో ఇది మనం ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూసుకోవచ్చు. వీటి టార్గెట్ హార్మోన్స్, వీటి టార్గెట్ ఆర్గాన్స్, ఆల్డోస్టెరాన్ కిడ్నీస్కి, కార్టిసాల్ లివర్ మజిల్స్కి, నార్ ఎడ్రినలిన్ అండ్ ఎడ్రినలిన్ హార్ట్, లంగ్స్, మజిల్స్ పైన. సో వీటి పర్టికులర్ ఫంక్షన్స్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటాం ఎడ్రినలిన్ని, నార్ ఎడ్రినలిన్ని. సో వాటికి ఎపినెఫ్రిన్ అండ్ నార్ ఎపినెఫ్రిన్ అని కూడా అంటాం. సో కార్టిసాల్ అన్నది రెగ్యులేట్స్ మెటబాలిజం అండ్ స్ట్రెస్ రెస్పాన్స్. ఆల్డోస్టెరాన్ ఏమొచ్చి రెగ్యులేట్స్ సోడియం అండ్ పొటాషియం బ్యాలెన్స్. సో ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎండోక్రైన్ గ్లాండ్ అన్నది చూసుకోవచ్చు, ప్యాన్క్రియాస్. సో ఈ ప్యాన్క్రియాస్ మనకి ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ అనేది సెక్రెట్ చేస్తుంది. సో వీటి టార్గెట్ ఆర్గన్స్ లివర్, మజిల్స్, అడిపోస్ టిష్యూ మెయిన్లీ. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ని తగ్గిస్తుంది. గ్లూకగాన్ ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. సో ఇది మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. సో టెస్టిస్ మనకి మెయిన్ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఈ టెస్టిస్ నుంచి మనకి సెక్రెట్ అయ్యేది టెస్టోస్టెరాన్. సో టెస్టోస్టెరాన్కి మనకి టార్గెట్ ఆర్గన్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఈ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో మనకి ఫంక్షన్స్ చూడొచ్చు. టెస్టోస్టెరాన్ ఏం చేస్తుందంటే ప్రమోట్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సో ఇక్కడ ఓవరీస్ అన్నవి మనకి ఈస్ట్రోజన్ని సెక్రెట్ చేస్తాయి. సో దాని టార్గెట్ హార్మోన్స్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. సో ఇది రెగ్యులేట్స్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఫీమేల్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. సో ప్రతి ఒక్క టార్గెట్ హార్మోన్కి ప్రతి ఒక్క ఫంక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రొజెస్టెరాన్ అన్న హార్మోన్ కూడా మనకి ఓవరీస్ నుంచి సెక్రెట్ అవుతుంది. సో దీని టార్గెట్ హార్మోన్, సో దీని టార్గెట్ ఆర్గాన్ ఏమొచ్చి యూట్రస్. సో ఇది సపోర్ట్స్ ప్రెగ్నెన్సీ. సో పీనియల్ గ్లాండ్ కూడా మనం చూసుకోవచ్చు. మెలానిన్ని సెక్రెట్ చేస్తుంది. టార్గెట్ ఆర్గాన్ బ్రెయిన్. సో రెగ్యులేట్స్ ద స్లీప్ వేక్ సైకిల్. సో ఈ టేబుల్ మీరు అలా గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్స్ అనేవి మ్యాచింగ్గా వస్తాయి ఈ క్వశ్చన్స్ నుంచి. సో ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి సెక్యూర్ చేసుకోవచ్చు. సో థైమస్ గ్లాండ్ చూడొచ్చు. థైమస్ గ్లాండ్ మనకి థైమోసిన్ హార్మోన్ అన్న సెక్రెట్ చేస్తుంది. సో ఇది ఇమ్యూన్ సిస్టంలో పార్టిసిపేట్ చేస్తుంది. ఎలా అంటే ప్రమోట్స్ టీ సెల్స్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ మెకానిజం ఒకటి చూసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ మెకానిజం అంటే ఇప్పుడు ఏదైనా ఒక హార్మోన్ అన్నది రెగ్యులేషన్ చేస్తుంది వర్క్ని, అంటే మన బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ని. సో అవి కంట్రోల్ చేస్తూ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ హార్మోన్స్ని కంట్రోల్ చేయడం అన్నది 2 టైప్స్గా ఉంటాయి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజం మనం చూసుకున్నట్లయితే హార్మోన్ సిక్రీషన్ డిక్రీజెస్ వెన్ ద డిజైర్డ్ ఎఫెక్ట్ ఈస్ అచీవ్డ్. సో ఇప్పుడు మనకి హార్మోన్ లెవెల్స్ అన్నవి మన
బాడీలో తగ్గిపోయినట్లయితే అది పెంచుతుంది. సో పెంచి ఒక లెవెల్కి వచ్చేసరికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో హార్మోన్ సిక్రేషన్ అనేది ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ కంట్రోల్ అండ్ బ్లడ్ షుగర్. ఇన్సులిన్ తగ్గిపోతే ఇన్సులిన్ పెంచి ఒక లెవెల్కి వచ్చిన తర్వాత ఆగిపోతుంది. బట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో మనం చూసుకున్నట్లయితే హార్మోన్ సిక్రేషన్ ఇంక్రీజెస్ ఇన్ రెస్పాన్స్ టు స్టిములై. సో ఆ స్టిములై వచ్చే వరకు ఇంక్రీజ్ చేస్తూనే ఉంటుంది. సో ఇంక్రీజ్ అవుతూ లాస్ట్కి మనకి ఏదైనా ఒక రిజల్ట్ వచ్చే వరకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిటోసిన్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్. సో డిసార్డర్స్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్ మనం చూసుకుందాం. హైపోథైరాయిడిజం అంటే లో లెవెల్స్ ఆఫ్ థైరాక్సిన్ కాజింగ్ గోయిట్రీ. సో ఇది ఇంపార్టెంట్. సో మీరు డిసార్డర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏ ఒక డిసార్డర్ ఏ హార్మోన్ వల్ల ఎఫెక్ట్ అవుతుందో. హైపర్ థైరాయిడిజంలో మనకి ఎక్సెసివ్ థైరాయిడ్ డ్యూ టు వెయిట్ లాస్ కూడా అవుతుంది, మనకి ఇరిటేటబిలిటీ. సో డయాబెటిస్ మెలిటస్ మనం చూసుకోవచ్చు. ఇన్సఫిషియంట్ ఇన్సులిన్. సో ఇది మనకి హై బ్లడ్ షుగర్ ఉంటుంది. సో డ్వార్ఫిజం అండ్ గిగాంటిజంలో మనకి గ్రోత్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డ్వార్ఫిజంలో గ్రోత్ హార్మోన్ అన్నది తగ్గుతుంది, గిగాంటిజంలో గ్రోత్ హార్మోన్ అన్నది పెరుగుతుంది. సో ఇక్కడ మనకి హార్మోన్ రియాక్షన్స్ చూసుకోవచ్చు, హార్మోనల్ రెగ్యులేషన్స్ అన్నవి ఎలా ఉంటాయో సెల్ మెంబ్రెయిన్లో. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తుంది FSH. సో FSH కాబట్టి ఇది ప్రోటీన్ హార్మోన్. సో ప్రోటీన్ హార్మోన్ అనేది సెల్ మెంబ్రెయిన్ లోపలికి డైరెక్ట్గా వెళ్ళలేదు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, సెల్ మెంబ్రెయిన్ అనేది లిపిడ్ బైలేయర్. సో ఈ లిపిడ్ బైలేయర్ని క్రాస్ చేసి ప్రోటీన్ హార్మోన్ వెళ్ళాలంటే ఇది ఒక రిసెప్టర్ కావాలి. సో ఆ రిసెప్టర్లో నుంచి ఈ ప్రోటీన్ హార్మోన్ అనేది క్రాస్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది, సెకండరీ మెసెంజర్గా పంపుతుంది. సో ఈ సెకండరీ మెసెంజర్ ఎగ్జాంపుల్ సైక్లిక్ AMP అండ్ కాల్షియం అయాన్స్ కూడా ఉంటాయి. సో ఓవరియన్ సెల్ మెంబ్రెయిన్ అన్నది ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే FSH అన్న హార్మోన్ ఏదైనా ఒక రిసెప్టర్ కాంప్లెక్స్ని దాటి సెకండరీ మెసెంజర్స్ ఇచ్చి బయోకెమికల్ రియాక్షన్స్ అన్నవి ఆ సెల్ లోపల అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవేరియన్ గ్రోత్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రోటీన్ హార్మోన్స్కి మనకి సెకండరీ మెసెంజర్స్ ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. లిపిడ్ హార్మోన్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హార్మోన్ ఈస్ట్రోజన్ అనేది మనకి లిపిడ్ హార్మోన్. సో ఇక్కడ మనకి సెల్ మెంబ్రెయిన్ని అది ఈజీగా క్రాస్ చేస్తుంది, ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్ కూడా లిపిడ్ బైలేయర్ కాబట్టి లిపిడ్ ఈజీగా క్రాస్ చేసి లోపలికి వెళ్ళి హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ అని ఫామ్ చేస్తుంది. అంటే రిసెప్టర్ అండ్ హార్మోన్ రెండు కలిసి హార్మోన్ రిసెప్టర్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఏదైనా ఒక ఫంక్షన్ని చేస్తాయి. జీనోమ్ టు ఎంఆర్ఎన్ఏ టు ప్రోటీన్ టు ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్, మీరు గుర్తుపెట్టుకోవాలి. కెమికల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ మైండ్ మ్యాప్ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క హార్మోన్ది మనకి టార్గెట్ ఆర్గన్ అండ్ ఫంక్షన్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. టెస్టిస్, ఓవరీ, ఎడ్రిలిన్, థైమస్, పారాథైరాయిడ్, థైరాయిడ్, పీనియల్, పిట్యూటరీ, హైపోథాలమస్. సో ప్రతి ఒక్క ఫంక్షన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ప్యాన్క్రియాస్ సెల్స్లో బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ ఇస్తాయి, ఆల్ఫా సెల్స్ అనేవి గ్లూకగోన్ ఇస్తాయి. సో ఈ థైరాయిడ్ అండ్ ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ కాకుండా మన హార్ట్ కూడా ఎండోక్రైన్ గ్లాండ్గా యాక్ట్ చేస్తుంది, ఎందుకంటే ANF అన్న హార్మోన్ని ఇస్తుంది. సో కిడ్నీ కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇది కూడా మీరు చూసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనం హార్మోనల్ రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎగ్జోక్రైన్లో ఎలా ఉంటుంది, విత్ డక్ట్, ఎండోక్రైన్లో వితౌట్ డక్ట్. హెక్సోక్రైన్ అంటే పార్ట్లీ, అంటే రెండు ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ రెండు కలుపుంటే హెట్రోక్రైన్ అని అంటాం. సో హార్మోన్స్ అనేవి కెమికల్ మెసెంజర్స్ ఆఫ్ ద బాడీ. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి చాప్టర్లో నేర్చుకోవాల్సినవి. సో మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అన్నవి ఈ వీడియోలో మనం కవర్ చేసుకున్నాం. సో PYQs కూడా మ్యాక్సిమం కవర్ చేసుకున్నాం. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిజిక్స్లో అన్ని ఫార్ములాస్ అన్నవి మీకు క్విక్గా రివైజ్ చేస్తాం జస్ట్ 10 minutesలో. సో ఇలాంటి వీడియోస్ అన్నవి మీకు ఎగ్జామ్ టైంలో బాగా ఇంపార్టెంట్ అవుతాయి, మాక్ టెస్ట్ రాసే ముందు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంది. ఇంపార్టెంట్ PDFs, క్వశ్చన్ బ్యాంక్స్, మైండ్ మ్యాప్స్ అన్నీ మేము అక్కడ షేర్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.